లోకనాయకుడితో ఓ మల్టీ స్టారర్ ఫిల్మ్ అంటే ఆషామాషి కాదు. ఆ హీరో కెరియర్ లో అంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ ఇంకొకటి ఉండకపోవచ్చు. అసలు అలాంటి ఆపర్చునిటీ దొరకడమే మహాభాగ్యంగా భావిస్తూ ఉంటారు ఈ జనరేషన్ హీరోస్ అందరూ. అందుకనే డైరెక్టర్ మణిరత్నం ఒక స్టెప్ డేర్ చేసి మరి లోకనాయకుడిని హీరోగా మల్టీ స్టారర్ ఫిల్మ్ ప్లాన్ చేస్తే హీరోలు ఒక్కొక్కళ్ళగా ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నారట. ఇప్పుడు ఇదే కాలీవుడ్ లో సెన్సేషన్ టాపిక్ గా మారింది. లోకనాయకుడు కమల్ హాసన్ సినిమా అంటే ఇప్పుడు దర్శకులు మల్టీ స్టారర్ స్టోరీలు సిద్ధం చేస్తున్నారు. విక్రమ్ మూవీలోనే ఇద్దరు ముగ్గురు హీరోలు కనిపించారు. భారతీయుడు 2లో కూడా మరో యంగ్ హీరో సిద్ధార్థ్ నటిస్తున్నాడు. భారతీయుడు 2 తర్వాత కమల్ నటిస్తున్న చిత్రం థగ్ లైఫ్. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ అయింది. ఎన్నికలు ముగిసిన వెంటనే కమల్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. థగ్ లైఫ్ ను మణిరత్నం మల్టీ స్టారర్ మూవీగా ప్లాన్ చేశాడు. కమల్ హీరోగా, మాలీవుడ్ యాక్టర్ దుల్కర్ ఒక పాత్రలోనూ, మరో తమిళ నటుడు జయం రవి మరో పాత్రలోనూ కనిపించే విధంగా కథను సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు దుల్కర్, జయం రవి సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో కొద్ది రోజులుగా మణిరత్నం ఇతర హీరోలను డేట్స్ అడుగుతున్నాడు. అన్ని కుదిరితే నవాబ్ హీరోలు థగ్ లైఫ్ లో అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మణిరత్నం డైరెక్ట్ చేసిన నవాబ్ లో ముఖ్య పాత్రలు పోషించారు సింబు, అరవింద్ స్వామి. ఇప్పుడు దుల్కర్ రోల్ ను సింబు, అలాగే జయం రవి పాత్రను అరవింద్ స్వామి పోషించబోతున్నారట.